ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఆసీస్ని ఒక ఆట ఆడుకుంది. బుమ్రా బౌలింగ్తో ఇచ్చిన జోష్ని మిగతా ఆటగాళ్లు చక్కగా ముందుకు తీసుకువెళ్లారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఎక్కడా కోలుకోనివ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించారు. కంగారూలకు వారిగడ్డపైనే భయం అంటే ఎలా ఉంటుందో లైవ్ లో చూపించారు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో జైస్వాల్, రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 201 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా ఆధిక్యానికి గట్టి పునాది వేశారు. ఇదే క్రమంలో జైస్వాల్ సెంచరీ కూడా సాధించాడు. అయితే వీరిద్దరూ ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగిస్తూ కోహ్లీ, నితీష్ రెడ్డి కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. గత కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించి ఆ విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు. గతేడాది వెస్టిండీస్ పై టెస్టుల్లో సెంచరీ సాధించిన కోహ్లీ ఆ తర్వాత ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చాడు. అయితే ఆసీస్ గడ్డపై అతడికి ఉన్న గత రికార్డులను మరోసారి గుర్తు చేస్తూ ఈ రోజు అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతహానే చెప్పాలి. మొత్తంగా జైస్వాల్, రాహుల్, కోహ్లీ, నితీష్ రెడ్డి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 533 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచగలిగింది. సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన అనంతరం కోహ్లీ ఒకంత భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం ఇదే విషయమే మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత కొంతకాలంగా నేను ఒత్తిడిలో ఉన్న విషయం వాస్తవమే. అయితే నా సతీమణి అనుష్క నాకు మంచి సపోర్ట్ గా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అనుష్కకి ముందుగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ప్రతి ఉదయం నిద్రలేస్తూనే నా దేశం కోసం బాగా ఆడాలని నేను కోరుకుంటూ ఉంటాను. దేశం కోసం ఆడడం కంటే గొప్ప మోటివేషన్ ఇంకేమీ ఉండదు. అదే నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తూ ఉంటుంది. విమర్శలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఎక్కువ పట్టించుకుంటే మన ఆట మనం ఆడలేం. ఇక యువ ఓపెనర్ జైస్వాల్ ఆడిన తీరుని మెచ్చుకుని తీరాలి. ఈ రోజు అసలైన హీరో అతడే. మా ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడం వల్లనే మాలో మరింతగా ఆత్మవిశ్వాసం వచ్చిందని కోహ్లీ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.